నాన్న స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడానికి మర్చిపోకండి. అమ్మ ప్రేమతో పండిన జిలేబీ. తన కొడుకు ఆశ తీర్చలేక లతకు ఒక ఆలోచన వచ్చింది. సేట్ గారి దుకాణంలో పారవేసిన మిగిలిపోయిన సామాను అడగాలని. సేట్ గారు, దయచేసి నాకు మిగిలిపోయిన సామాను కొంచెం ఇవ్వగలరా? నేను మీకు పిండిని శుభ్రం కూడా చేసి ఇస్తాను అని అడిగింది. సేట్ హల్వాయి అహంకారంగా, బిగ్గరగా, పో, ఇక్కడ్నుండి వెళ్ళు. నా స్వచ్ఛమైన దుకాణంలో పేదల నీడకూడా పడకూడదు. జిలేబీ తినడం, చేయడం నీ స్థాయికి మించిన పని. సేట్ ఆమెను నెట్టివేసి అవమానంతో అక్కడ నుండి పంపించేశాడు. ఆ అవమానంతో లత ఒక ప్రతిజ్ఞ చేసింది. ఆమె గ్రామంలోని ఒక పొలంలో కూలి పని ప్రారంభించింది. తీవ్రమైన ఎండలో మరియు వర్షంలో కూడా ఆమె గంటల తరబడి పనిచేసేది. ఎందుకంటే తన కష్టార్జితంతోనే బంటికి జిలేబీ కొనివ్వాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె ప్రతి పైసా ఒక చిన్న మట్టి గుల్లకులో జాగ్రత్తగా దాచింది. 15 రోజుల నిరీక్షణ తర్వాత లత ఆ గుల్లక్ను పగలగొట్టింది. కష్టపడి 50 రూపాయలు పోగుచేసింది. ఇది ఒక ప్లేట్ వేడివేడి జిలేబీకి సరిపోతుంది. ఆమె నేరుగా సేట్ దుకాణానికి వెళ్ళింది. సేట్ ఆమెను చూసి నవ్వాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? ఏమి కావాలి? అని అడుగుతుండగా లత దృఢంగా కళ్లలో నిప్పుతో, సేట్గారు, నాకు అత్యంత తాజా, అత్యంత క్రిస్పీ జిలేబీ ఒక ప్లేట్ కావాలి అని అడిగింది. లత డబ్బులు ఇచ్చి ఆ బంగారు రంగు జిలేబీ తీసుకుని వెంటనే ఇంటివైపు పరిగెత్తింది. బంటి తన తల్లిని చూసి ఆనందంతో ఎగిరి గంతేశాడు. బంటి ఉప్పొంగుతున్న సంతోషంతో, అమ్మా, జిలేబీ, నా బంగారం లాంటి జిలేబీ. లత ఒక చిన్న ముక్క విరిచి ప్రేమగా బంటికి తినిపించింది. బంటి ఆనందంతో కళ్ళు మూసుకుని, వావ్! అమ్మా, ఇది ప్రపంచంలోనే అత్యంత తియ్యటి జిలేబీ. దీనికంటే రుచి మరే దానిలోనూ లేదు. బంటి సంతోషంగా తన తల్లిని కౌగిలించుకున్నాడు. లత కళ్లలో ఆనందభాష్పాలు, సంతోషపు కన్నీళ్లు. ఈ జిలేబీ కేవలం మిఠాయి కాదు, ఇది వారి కష్టానికి లభించిన గౌరవం. లత త్వరలోనే అదే కష్టంతో డబ్బులు ఆదా చేసి తన స్వంత చిన్న జిలేబీ దుకాణం ప్రారంభించింది. కాని ఆమె జిలేబీ రుచి సేట్ జిలేబీ కంటే చాలా బాగుంది. ఎందుకంటే అందులో నెయ్యి మాత్రమే కాదు, ఒక తల్లి ప్రేమ మరియు కష్టం కూడా కలిపి ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే వీడియోను సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడానికి మర్చిపోకండి.